నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. జర్మనీ క్రిస్మస్ మార్కెట్లో గత ఫ్రైడే నాడు వాహన హాక్ జరిగింది. దీనికి సంబంధించి చాడా శాస్త్రి గారు ఒక మంచి ఆర్టికల్ రాశారు. ఆ ఆర్టికల్ని మీ ముందు ఉంచుతున్నా. జర్మనీలోని మాగ్డేబర్గర్ పట్టణంలో బాగా సందడిగా ఉన్న క్రిస్మస్ మార్కెట్లోకి అతి వేగంగా కారు దూసుకెళ్లడంతో ఒక చిన్నారితో సహా 5గురు మృతి చెందగా 200 మందికి పైగా గాయపడ్డారు. అనుమానితుడు ఎవరు అంటే సౌదీ అరేబియాకు చెందిన వైద్యుడని సంఘటనా స్థలంలో ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక క్రిస్మస్ పండుగ మార్కెట్ చాలా రద్దీగా ఉంది. ఆ సమయంలో జస్ట్ 8 సెకండ్లలో ప్రమాదం కారు రూపంలో వచ్చి ఆ ప్రాంతమంతా బీభత్సం సృష్టించింది. ఈ ఘోర సంఘటనకు సౌదీ అరేబియా డాక్టర్ తాలిబ్ అల్ అబ్దుల్ మెహసేన్ అనే ఉగ్రవాదిని నిందితుడిగా పేర్కొన్నారు. ఈయనను ఉగ్రవాది అని ఎందుకు అన్నారో కింద చెప్తా. నిజానికి ఈ పాపం తీవ్రంగా ఉదారవాదం మొదళ్లలోకి ఎక్కించుకున్న యూరప్ పాలకులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, కొందరు సాధారణ ప్రజలదే అని చెప్పాలి. రాజకీయ నాయకులు జనసంఖ్య పెంచుకొని తద్వారా ఓట్లు పెంచుకొని అధికారంలో కొనసాగాలనే దుర్బుద్ధితో దేశంలోకి వస్తున్న వారిపై ఎటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా అడ్డు అదుపు లేని అక్రమ వలసలను ప్రోత్సహించారు. ఇలా వలసలు వచ్చే వారిలో సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదులు కూడా చేరిపోయారు. పోనీ అలా వచ్చిన వారికి పౌరసత్వం ఇచ్చే సమయంలో అయినా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఆయా దేశాల్లో వారిపై ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, లేదా కేసుల నుండి తప్పించుకునేందుకే ఇక్కడికి పారిపోయి వచ్చారా అని కనీస పరీక్షలు కూడా లేకుండా పౌరసత్వం కూడా ఇచ్చి పాడేస్తున్నారు. అందులో మన భారతదేశం ఏం తక్కువ కాదు. రోహింగ్యాలతో సహా అడ్డగోలుగా ఈ దేశంలోకి వస్తున్న వాళ్ళకు ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇట్లా ఏమంటారు పిప్పర్మెంట్ల లాగా ఈజీగా దొరికేస్తున్నాయి. అయితే ఇక్కడ కూడా సేమ్ అదే. ఈ ఉదార వైరస్సే అక్కడ ఎంత తీవ్రంగా ఉంది అంటే జర్మనీలో దాడికి పాల్పడిన ఈ వ్యక్తి తాలిబ్ అల్ అబ్దుల్ మెహసేన్ అనేవాడు సౌదీ దేశం నుంచి పారిపోయిన దేశద్రోహి అట. ఈయన సౌదీ నుంచి పారిపోయి వచ్చిన దేశద్రోహి. యుఏఈ మీడియా చెప్పిందట. అంటే అతను సౌదీ అరేబియా చట్టంకి దొరకకుండా పారిపోయాడు. అక్కడ అతను వాంటెడ్ వ్యక్తి. అటువంటి వాడిని జర్మనీ, ఆస్ట్రియం మరియు పౌరసత్వం మంజూరు చేసింది. వాడిని తమ దేశానికి అప్పగించాలని సౌదీ ప్రభుత్వం కోరినా మానవ హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛను సాకుగా చూపి వాడిని రియాద్కు అంగీకరించడానికి జర్మనీ నిరాకరించింది. శుక్రవారం ఈ మారణకాండ ద్వారా తనకు ఆశ్రయం ఇచ్చిన జర్మనీ రుణం తీర్చుకున్నాడు. పాక్ దేశస్థుడు మరియు బ్రిటన్లో బారిస్టర్గా పనిచేస్తున్న ఖలీద్ ఉమర్ యూరోపియన్స్కి ఏం చెప్తున్నాడు అంటే, వారు సిరియన్ శరణార్థి కావచ్చు, లేదా సౌదీ వైద్యుడు కావచ్చు, మరెవరైనా కావచ్చు. ఇది మానసిక వ్యాధి అయిన స్లామ్ యొక్క DNA. మీరు మీ సొంత నాగరికతను నాశనం చేయడానికి మనుషులను కాదు, మానసిక రోగులను మరియు నేరస్తులను దిగుమతి చేసుకున్నారు. ఐబీరియన్ ద్వీపకల్పం నుంచి అరబ్బులను తరిమి కొట్టడానికి మీరు 781 సంవత్సరాలు పోరాడారు. అంటే 711 నుంచి 1492 వరకు. అది జరిగి ఇంకా 5 సంవత్సరాలు కూడా పూర్తి కాకుండానే యూరప్ మిమ్మల్ని స్వాగతిస్తుంది అనే ప్లకార్డులతో వారి వారసులను దిగుమతి చేసుకున్నారు. మీరు నిజానికి మీ సొంత పూర్వీకుల రక్తద్రోహులు. మిమ్మల్ని ద్వేషించడానికి ఇష్టపడే వారిని మీరు దిగుమతి చేసుకున్నారు. సాంస్కృతిక వైవిధ్యం అనేది సామాజిక రాజకీయ భావజాలం కాదు. ఇది ఐరోపా నాగరికతకు మృత్యు ఉచ్చు. వైవిధ్యం అంటే శత్రుత్వం కాదు. ఐరోపా నాగరికతకు చెందిన ప్రతి దానిని ద్వేషిస్తోంది ఒక మతం. మీరు జీవితం, సంగీతం, నృత్యం, రంగులు, వైను, లైట్లు మరియు నవ్వు, ఆనందం, శాంతియుత సహజీవనం, మానవ గౌరవం, ఆలోచన స్వతంత్రం మరియు వాక్ స్వాతంత్రం మొదలైన వాటిని ఎంతో ఆదరిస్తున్నారు. కానీ వారి పండగలు మరణాన్ని స్తుతిస్తాయి. వారు రక్త ప్రాతాన్ని ప్రేమిస్తారు. వారి చారిత్రక వీరులు మీ పూర్వీకుల హంతకులు. వారు ఆనందాన్ని మరియు నవ్వును విస్మరిస్తారు. మీరు ఈ జీవితాన్ని విశ్వసించి ఆనందాన్ని పొందుతారు, కానీ వారు మరణం తర్వాత ఆనందమయ జీవితం ప్రారంభమవుతుందని నమ్ముతారు. మీరు జీవితం జీవించడానికి సిద్ధపడతారు, కానీ వారి ఆలోచన జీవించడం మరియు జీవించేటప్పుడు మరణం గురించి ఆలోచిస్తారు. ఒకవైపు మీరు ఈ ప్రపంచాన్ని స్వర్గ ప్రదేశంగా మార్చాలనుకుంటుంటే, మరోవైపు మీలాంటి ముస్లిమేతరులను విచక్షణారహితంగా చంపేవాళ్ళని శాశ్వత స్వర్గానికి పంపిస్తారు, వాళ్ళ దేవుడని విశ్వసిస్తారు. దానివల్ల ఈ మతం విచక్షణారహితంగా ద్వేషిస్తోంది నిన్ను. కాబట్టి ఆ వ్యక్తి తన కారుని మీ పైకి నడిపాడు. ఇది ఆయన చెప్పింది. మానవ హక్కులు, ఆశ్రయం, సహజీవనం మరియు సాంస్కృతిక వైవిధ్యం పేరుతో మీరు మీ నాగరికత మరణానికి అమ్మబడ్డారు. మీ పౌరులు పాలస్తీనా జెండలతో వారిని చుడుతూ ఉంటే వారు మీ మనుషులను గడ్డిలా కోస్తున్నారు. వారు శత్రుత్వంతో సహజీవనం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఏ నాగరికత కూడా మనుగడ సాధించలేదు. బతకడానికి మీరు పోరాడాలి. మీరు బ్రతకాలంటే జర్మనీ మీకు AFD అంటే జర్మనీ పూర్తి జాతీయవాద పార్టీ ఒక్కటి మాత్రమే ఏకైక ఎంపిక అనే విషయాన్ని తెలియజేశారు. ఖలీద్ ఉమర్ యూరోపియన్ ప్రజలను ఈ విధంగా హెచ్చరించారు. ఏదేమైనా కానీ ఆ మతం ఏం చెప్తోంది, బ్రతుకును అంటే ఎలా వివరిస్తోంది, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైనా సరే ఎలా చూస్తుంది, రక్తప్రాతాన్ని ఎలా
ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా ఖలీద్ ఒమర్ యూరోపియన్ ప్రజలను ఉద్దేశించి చెప్పారు. అండ్ ఇక్కడ మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పరాయి దేశాల నుంచి వస్తున్న వాళ్ళకి చాలా ఈజీగా ఇక్కడ పౌరసత్వానికి సంబంధించిన అంటే ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇలాంటివన్నీ ఇచ్చేస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు వాళ్ళు మన దేశానికి ప్రమాదకరంగా మారతారనే విషయాన్ని విస్మరిస్తున్నాం. రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. చాలామంది ఛానల్ చూస్తున్నారండి, సబ్స్క్రిప్షన్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే వీలైనంత లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా 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 అవసరం. ఆర్థిక ఇబ్బందులు చాలా చాలా సతాయిస్తున్నాయి. ఆర్థికంగా చేయుతను అందించాలి. అలాగే మాకు ఆఫీస్ స్పేస్ కూడా కావాలండి. ఆఫీస్ పెట్టుకోవడం అనేది నా కళలాగే ఉంటుంది. సో ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్కి కానీ ఆర్థికంగా చేయుత కానీ అందించడానికి ప్రయత్నం చేయండి. మీరు అందించే సాయాన్ని మాత్రం వృధా చేయము. ఖచ్చితంగా కూడా సనాతనం కోసం, దేశం కోసం, ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా ఉంటూ వెన్ను చూపకుండా ముందుకు వెళ్తూనే ఉంటామనే మాటిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే ఒక మధ్యతరగతి అమ్మాయి కళను నెరవేర్చిన వాళ్ళు. అండ్ వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్కి సంప్రదించండి. అలాగే సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. దానికోసం కూడా 8328500576 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యను తెలియచేయండి. అండ్ ఎవరైనా సరే ఆఫీస్ స్పేస్ కూడా హెల్ప్ చేస్తే ఒక 1 year చాలండి. హెల్ప్ చేస్తే ఈలోపు మేము కొంత ఎదిగి మా ఆఫీస్ రెంట్ బేస్ మీదైనా ఓన్గా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఆఫీస్ స్పేస్ కోసం కూడా ఎవరైనా సహాయాన్ని అందించండి. ఆ సహాయాన్ని అందించాలనుకునే వారు కూడా 8328500576 నెంబర్కి సంప్రదించండి. జై హింద్, జై భారత్.